Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఈరోజు నెల్లూరులో 3వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇంతవరకు తిరిగిన దాంట్లో దాదాపు ఒక 10 మంది సార్ మాకు ఇల్లు లేదు, మీరు రాగానే ఇల్లు ఉంది. ఆ 10 మందిలో కూడా 5 మంది అయితే ఆ రోజు మీరు టిట్కో హౌస్ ఇచ్చారు, మాకు ఇచ్చారు, కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది. 43,000 ఇల్లు శాంక్షన్ చేసి కట్టి 5 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా హౌస్ని హ్యాండ్ ఓవర్ చేయలేదంటే ఇది దారుణం. మా మీద ఉండొచ్చు కోపం వైఎస్ఆర్సీపీకి, కానీ ప్రజల మీద ఎందుకంటే కోపం? అంటే ఆ ఇల్లు ఇచ్చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అది రాజకీయం కాదు. ప్రజా సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాంటి బాధ్యతను మర్చి 43,000 ఇళ్ళు 2,260 కోట్లతో ఖర్చు పెట్టాము. ఆ ఖర్చు ఎవరిది? ఆ డబ్బులు ఎవరు? ప్రజలే. ప్రజలు ట్యాక్స్ ద్వారా కడితే దాని ద్వారా కొంత సంక్షేమాన్ని చేసే దాంట్లో ఆ ఇల్లు కట్టాము. అది ప్రజల సొమ్మే. ఆ ప్రజల సొమ్ముని మళ్ళీ వాడికి తిరిగి ఇవ్వటానికి 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఒక 400-500 ఇచ్చి ఇది చాలా తప్పు. అది సపరిపాలన కాదు. ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు చేయాలి, రెండో పక్క డెవలప్ చేయాలి. 43,000 ఇళ్ళు 2,600 కోట్లతో ఖర్చు పెట్టాం. కాబట్టి ఒకటేనండి, నెల్లూరు ప్రజలందరికీ నోటి చెప్తున్నాను, ప్రభుత్వం రాగానే ఫస్ట్ నా ప్రయారిటీ టిట్కో హౌస్ హ్యాండ్ ఓవర్ చేయటం. 2014 నుంచి 19 దాకా ఏదైతే నేను టేకప్ చేసి నెల్లూరు నగరానికి 43,000 హౌసెస్ శాంక్షన్ చేసాము. ఆ హౌసెస్ రాగానే ఇస్తాను. ఒకవేళ ఇంకా కావాల్సి ఉంటే ఇంకో 10,000-20,000 కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు చేయటమే మా కళ. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కళ. ఖచ్చితంగా చేస్తామని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నారు. అదేవిధంగా రెండవది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నెల్లూరులో ఎక్కడికి పోయినా సాయంకాలం 6 అయితే చీకటి పడంగానే దోమలు భరించలేకపోతున్నాం సార్, దోమలు భరించలేకపోతున్నాం. నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఉద్దేశంతో ఆ రోజు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి 90% ఖర్చు పెట్టి నెల్లూరు నగరం మొత్తం అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తున్నాం. జస్ట్ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్ని దానికి కనెక్షన్ ఇస్తే ఆ యొక్క చివరి కెనాల్స్ వాటిల్లో నీళ్ళు ఉండవు. ఎప్పుడైతే నీళ్ళు ఉండవో దోమలు రావు. చిన్న లాజిక్. అట్లాంటి దానికి 90% 550 కోట్లు తెచ్చి ఖర్చు పెడితే దాన్ని అసలు వదిలేశారు. అంటే నిజంగా అది కానీ అయింటే ఈరోజు నెల్లూరు నగరం దోమల్లే నగరం అయింది. ఆ పేరు మాకు వస్తుందని ప్రజల మీద కక్ష పెట్టుకొని చేయలేము. అది తప్పు. అదేవిధంగా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా, 365 ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లు తీసుకుపెట్టి లైన్స్ వేసాం. ఇంటింటికి వచ్చిన్నాయి. మా గవర్నమెంట్లోనే ఉన్నప్పుడే 3 డివిజన్లకు ఇచ్చేసాను నేను కనెక్షన్. ఎక్కడికి పోయినా సార్ మీరు వేసిన బ్లూ లైన్ మా ఇంటి దాకా వచ్చింది, కొద్దిగా ఇంటికి కనెక్షన్ ఇప్పించండి రాగానే. ప్రజలు ఏం చేశారంటే 550 కోట్లు ఆ డబ్బు వాడదే. అండర్ గ్రౌండ్ రైజ్ ఖర్చు పెట్టింది 550 కోట్లు వాడదే. ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగించాలి, కానీ ప్రభుత్వాల మీద, పార్టీల మీద కక్షతో చేయడం తప్పు. అదేవిధంగా నెల్లూరులో మీకు తెలుసు బారాషాహి దర్గా కానీ, నెక్లెస్ రోడ్ కానీ, ఇవన్నీ phase 1 అయినాయి. phase 2 చేయాల్సింది ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే చేస్తాం. అన్నా క్యాంటీన్స్ని సీఎం గారు సైన్ చేసిన వెంటనే అన్నా క్యాంటీన్స్ అన్ని ఓపెన్ చేస్తామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ వచ్చేసి దారుణం. 5 రూపాయలకు పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు ఇబ్బంది లేకుండా, కానీ దాన్ని కూడా మూసేస్తారు. అది నిజంగా దారుణం. ప్రభుత్వాల మీద గ్రడ్జ్ ఉండొచ్చు, పార్టీల మీద గ్రడ్జ్ ఉండొచ్చు, పార్టీలను యాక్చువల్గా ఉంచకుండా చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ ప్రజల మీద గడ్జి పెట్టుకోకూడదు. ఈ ప్రభుత్వం కంప్లీట్గా అరాచకం. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా, ఎవరి ఇల్లు ఎప్పుడు వాడగొడతామా, ఎవరిని జైల్లో పెడతామా, ఎవరి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, ఇది తప్పితే ఇంకేం లేదు. అందుకే ప్రజలందరూ ఇసుకుపోయారు. అసలు రియల్ ఎస్టేట్ అయితే వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రం నుంచి రియల్ ఎస్టేట్ పక్కన చెన్నై, తమిళనాడు, కర్ణాటక వెళ్ళిపోయింది. తెలంగాణ ఎప్పుడు రియల్ ఎస్టేట్ బాగుండాలండి. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రాష్ట్ర ఖజానా నిండాలి. ఖజానా నిండాలంటే ప్రజల మీద బర్డన్ లేకుండా చేయాలి. బర్డన్ లేకుండా ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పాన్షన్ కావాలి. నగరం ఎక్స్పాన్షన్ అవ్వాలి.
నగరం ఎప్పుడు ఎక్స్టెన్షన్ అవుద్ది? అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటే అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటారు, లేఅవుట్లు వస్తాయి, ఇల్లు కట్టుకుంటారు. లేఅవుట్లు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, బిల్డింగ్లు కట్టినప్పుడు ఇన్కమ్ వస్తుంది. దాన్ని మళ్ళీ కొంత ప్రజా సంక్షేమానికి కొంత డెవలప్మెంట్ చేయొచ్చు. అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, అయిపోయింది. ఇంకా మే 13వ తేదీ లాస్ట్ డేటు. రాష్ట్రం అంతా ప్రజలు ఇసుకుపోయినారు. ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకుంటుంది. ప్రజలకు సుపరిపాలన అంటే అటు సంక్షేమాలు, డెవలప్మెంట్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం జరుగుతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాను. ఒక నగరం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఫండ్స్ రావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలా. ఆయన ఎంపీగా గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం. ఈ ఫండ్స్తో నెల్లూరుని భారతదేశంలో నెంబర్ 1 సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపిస్తాను. దానికి యాక్చువల్గా ఇప్పుడు కోడికత్తి కేసు విషయం మీకు తెలుసు. అదేవిధంగా ఇది కూడా పోలీసు వాళ్ళు ఛేదించి వాడిని ఎవరో పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత మాట్లాడతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.